తలసేమియా వ్యాధిపై అవగాహన, బాధితుల సహాయార్థం జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్కరాల్ రేవ్ వద్ద 5K రన్కు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం మన సమాజానికి ఒక గొప్ప సందేశం ఇచ్చే అవగాహన ఉద్యమంగా ఎమ్మెల్యే అభివర్ణించారు. భారతదేశంలో వేలాది మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారని, ఆంధ్రప్రదేశ్లో కూడా 1000కి పైగా కేసులు ఉన్నాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 300కు పైగానే బాధితులు ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. పెళ్లికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారన్నారు. తలసేమియా బాధితులకు రక్తదానం చాలా ముఖ్యమైనదని, రక్తదానం అంటే ఒక ప్రాణం కాదు, ఒక కుటుంబాన్ని కాపాడడమని పేర్కొన్నారు. శాప్ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ లీగ్ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీల్లో పాల్గొన్న రాజమహేంద్రవరానికి చెందిన క్రీడాకారిణులు, కోచ్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు. రాష్ట్ర స్థాయి తూర్పుగోదావరి జిల్లా ద్వితీయ స్థానం సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. ముఖ్యంగా ఫుట్బాల్ వంటి క్రీడల్లో ఆడపిల్లలు ప్రతిభ కనబరుస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని స్నానఘట్టాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పోలీసులు పుష్కరాల రేవులో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రతి 500 మీటర్ల పరిధిలో ప్రవేశ నిష్క్రమణ పాయింట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వాచ్ టవర్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లు, డ్రోన్ కెమెరాల నిఘా తదితర అంశాలపై 63 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పరిశీలించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ, ఏఆర్ డీఎస్పీ టీవీఆర్కే కుమార్, సెంట్రల్ జోన్ డీఎస్పీ ఏ సుభాష్, ట్రాఫిక్ డీఎస్పీ వై శ్రీకాంత్, సిఐలు వి అప్పారావు, మురళీకృష్ణ, బాజీలాల్, ఎండీ అబ్దుల్ నబీ మాక్ డ్రిల్ను పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, భవన నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను తరలించే సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్కు గృహాలకు 2500, వాణిజ్య కేంద్రాలకు 5000 రుసుం వసూలు చేస్తామని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తరలించేందుకు 2 టన్నుల వాహనానికి 1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సేవలు అవసరమైన వారు 9494060060 నెంబర్కు ఫోన్ చేయవచ్చునన్నారు. లేదా ఆర్ఎంసీ సేవక్ యాప్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వాణి ట్రస్ట్ నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భజన మండళ్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధిని నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పెరవలి మండలం నడుపల్లి గ్రామంలో బీసీ కాలనీలో ఉన్న శ్రీ దుర్గామాత దేవాలయానికి 5 సెంట్ల స్థలం 10 లక్షలు, పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న శ్రీ వినాయకస్వామి ఆలయానికి 10 సెంట్ల స్థలం 20 లక్షలు, ఉండ్రాజవరం మండలంలోని పాలంగి గ్రామంలో బీసీ కాలనీలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవాలయానికి 11 సెంట్ల స్థలం 20 లక్షల నిధులు కేటాయిస్తూ దేవాదాయ శాఖ పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీలోగా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా రవాణాధికారి సురేష్ యాజమాన్యాలకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1705 స్కూల్ బస్సులు ఉండగా వాటిలో 1318 బస్సులు ఇప్పటికే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందినట్లు, మిగిలిన 387 బస్సులు ఫిట్నెస్ లేవనిగా గుర్తించబడినట్లు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 108 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసినట్లు తెలిపారు. లోపాలు గుర్తించిన పలు బస్సులకు నోటీసులు జారీ చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 23,871 మంది రైస్ కార్డులకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదని, వెంటనే ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ కార్డుదారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతున్నందున ఇంకా ఈ ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు తమకు సమీపంలో రేషన్ దుకాణాలకు వెళ్లి వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృత మహోత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం హైదరాబాదుకు చెందిన ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, పసుమర్తి పద్మిని వీణావాదం జరుగుతుంది. కరుటూరి కరుణకుమార్ సితార, కాపా శ్రీనివాస్ మృదంగం,
పండుగ మురళి తబలాలతో వాద్య సహకారాన్ని అందిస్తారు. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రేపు ఉదయం 10 గంటలకు వర్తకులకు ఆదాయ పన్ను శాఖ చట్టాలపై అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో రాజమహేంద్రవరం ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బుక్యా, జాయింట్ కమిషనర్ ఉప్పులూరి మీనా, అసిస్టెంట్ కమిషనర్ ఎర్రంశెట్టి రమణి వర్తకులకు ఆదాయపు పన్ను చట్టాలపై అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సుకు వర్తకులంతా హాజరు కావాలని ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు తవ్వార్ రాజా, ఆకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.